మన బాధ్యతకు స్వాగతం. చేసిన పుణ్యము ఊరికే పోదు అని పెద్దలంటారు. అంటే చేసే చిన్న చిన్న సాయాలైనా సరే భవిష్యత్తులో మహాద్భుతాలుగా మారచ్చు. చరిత్ర పుటల్లో నిలిచిపోవచ్చు. అలా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఒక గొప్ప కథను, ఓ గొప్ప సంఘటనను నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది ఈనాడు జరిగిన సంఘటన కాదు. దాదాపుగా 100 ఏళ్లకు పైమాటే ఈ సంఘటన జరిగి 100 ఏళ్లకు పైమాటే అయ్యుంటుంది. ఓ రైతు ఓ రోజు తన పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. అదే సమయానికి ఓ బాలుడు అటుగా వచ్చి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో తొంగి చూస్తూ పడిపోవడాన్ని గమనించి వెంటనే ఆ రైతు పరిగెత్తుకెళ్ళి బావిలో పడిన ఆ బాలుని బయటికి తీసి రక్షించి ఆ బాలుని ఇంటికి పంపించేశాడు ఆ రైతు. ఆ తర్వాత మరుసటి రోజు ఆ పేద రైతు ఇంటి ముందు ఓ ఖరీదైన గుర్రబండి వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి హుందాగా దిగి రైతు ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న రైతును పలకరిస్తూ, మీరేనా నా కుమారుని కాపాడింది? మీరు చేసిన ఈ సాయం అమూల్యమైంది, వెలకట్టలేంది. మీకు శతకోటి ధన్యవాదాలు అంటూ ఆ యొక్క రైతుకు ఆ సంపన్నుడు నమస్కరించాడు. ఆ రైతు కూడా ప్రతిస్పందనగా ఆ సమయంలో ఎవరున్నా అదే మేలు చేస్తారు, అదే సాయం చేస్తారు, నేను కూడా అంతకంటే గొప్పగా ఏం చేయలేదని చెప్పేసి వినయంగా బదులిచ్చాడు ఆ రైతు. ఆ తర్వాత మాటామంతి మాట్లాడుకుంటూ కాసేపు గడిపారు. చివరకు ఆ ధనికుడు వెళ్ళబోతూ ఆ రైతును దగ్గరికి తీసుకొని, మీరు చేసిన సాయానికి నేను వెలకట్టలేను, కానీ నా తృప్తి కోసము ఈ డబ్బు తీసుకోండి అని చెప్పి కొంత డబ్బు ఆ రైతుకు ఇవ్వజూపాడు. కానీ ఆ రైతు దాన్ని సున్నితంగా తిరస్కరించాడు, మానవత్వానికి వెలకట్టడం భావ్యం కాదు అంటూ. అదే సమయానికి ఇంట్లోకి ఓ చిన్న బాలుడు ప్రవేశించి ఆ సంపన్నుడికి నమస్కరించాడు. అప్పుడు ఆ సంపన్నుడు ఆ బాలుని దగ్గరికి తీసుకొని, బాబు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు. ఆ బాలుడు సమాధానం చెప్పే లోపునే ఆ రైతు ఆ బాలుడు తన కుమారుడిని కేవలం ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని తనకు పై చదువులు చదివించే స్తోమత లేకపోవడం వలన వ్యవసాయ పనుల్లో తనకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడని చెప్పేసి సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ సంపన్నుడు, మీరు ఎలాగూ నేను డబ్బు ఇస్తే తీసుకోలేదు, కనీసము మీ కుమారుని చదివించే ఓ మంచి అవకాశం నాకు ఇవ్వమని ఆ యొక్క రైతును అభ్యర్థిస్తాడు సంపన్నుడు. ఆ రైతు కూడా చివరకు అంగీకరించి తన కుమారుని ఆ సంపన్నుడి వెంట పంపించడానికి ఒప్పుకుంటాడు. ఆ సంపన్నుడు చెప్పిన మాట ప్రకారము ఆ రైతు కొడుకును తన కొడుకుతో పాటు సమానంగా చదివించి గొప్పవాణ్ణి చేస్తాడు. ఆ గొప్పవాడు మరెవరో కాదు, ప్రపంచాన్ని ఆనాడు గాయాల బారిన పడి ఇన్ఫెక్షన్ గురి అయి చనిపోయే లక్షలాది మందిని కాపాడిన పెన్సిలిన్ సృష్టికర్త ఆ యొక్క రైతు కొడుకు. ఆయన పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆ పెన్సిలిన్, ఆ దివ్య ఔషధము తర్వాత కాలంలో ఆ ధనికుడి కొడుకును కూడా కాపాడింది. ఆ యొక్క సంపన్నుడి కొడుకు ఒకసారి ఇన్ఫెక్షన్ గురై మరణపు అంచుకు చేరినప్పుడు ఈ పెన్సిలిన్ మందే ఆ యొక్క సంపన్నుడి కొడుకును కూడా కాపాడింది. ఆ సంపన్నుడి కొడుకు మరెవరో కాదు, ఆనాడు ప్రపంచమంతా శ్లాఘించిన బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. అంటే ఓ చిన్న పుణ్యకార్యము అంతై ఇంతై ఓటుడింతై అన్నట్టుగా ఓ గొప్ప అద్భుతంగా మారి ప్రపంచానికి ఒక మహాశాస్త్రవేత్తను, ఈ యొక్క ప్రపంచానికి ఒక మహామేధావిని, బ్రిటిష్ దేశానికి ఒక గొప్ప ప్రధాన్ని అందజేసింది. కాబట్టి
చిన్న కార్యమైనా, చిన్న పుణ్యకార్యమైనా కూడా అది ఒక అద్భుత కావ్యంగా మారొచ్చు అని ఈ సంఘటన తెలియజేస్తుంది. కాబట్టి మనము కూడా మంచి పనులు చేయడానికి, చిన్న చిన్న సాయాలు చేయడానికి, అది కూడా మన శక్తికి లోబడి చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆ రకంగా మన పిల్లలను తీర్చిదిద్దాలి. అప్పుడు సమాజములో సాయాలు చేయడము, పుణ్యకార్యాలు చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. అప్పుడు ఆ చేసిన పుణ్యకార్యాలే భవిష్యత్తులో అవి ఒక అద్భుత గాథలుగా నిలిచిపోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నమస్తే. జై హింద్.